వాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే వేసగలు. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సౌమ్య ఒక కిస్ నీ బుగ్గ మీద. పెళ్లి తర్వాత అట్లీస్ట్ నీ నుదుటి మీద. అది కూడా పెళ్లి తర్వాతనే. ఇంతకీ మన పెళ్ళెప్పుడు? ఎన్ని అయిన తర్వాతనే. సౌమ్య మీ నాన్న ఏమైనా సైంటిస్టా? లేదే. అరే చిన్న చిన్న బల్బులు కనిపెట్టిన వాళ్ళే సైంటిస్ట్ అయినప్పుడు ఇంత అందాన్ని కనిపెట్టిన మీ నాన్న సైంటిస్ట్ ఎలా అయిపోయారు? సరే గాని మన పెళ్లి ఇప్పుడు. మా అన్నను ఒప్పించాలి కదా నువ్వు. ఒప్పిద్దాం. సరే మరి ఉంటా, ఒప్పించాకనే వస్తాను. వాళ్ళ అన్ని నొప్పించి పెళ్లి అంటుంది. ఎలా? ఫ్రెండ్స్ ని పిలిస్తే మంచి మంచి ఐడియాస్ ఇస్తారు. ఎక్కడున్నారు ఇల్లు? వద్దులేరా, అది ఎందుకు ఇప్పుడు చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? ఎదురింటికి వెళ్ళావా, పక్కింటికి వెళ్ళావా? వద్దురా. చెప్పరా బొగడా. ఒరే నువ్వు పక్క తడిపితే పక్కకెళ్ళి పడుకున్నారా బొగడా. అరే నిన్న ఒక అమ్మాయి వచ్చింది, నరేష్ తో నా పెళ్లి కానిస్తావా అని అడిగింది. వెంటనే అమ్మాయి నంబర్ తీసుకున్నా. నువ్వు నెంబర్ తీసుకుంటే నువ్వు కానిస్తావు, నాకెక్కడ కానిస్తావురా? అరే నిన్న పక్కింటి పిలిచింది, బాబు కరెంట్ పోయింది ఒకసారి మా ఇంట్లోకి రా అంది. ఛాన్స్ కొట్టా. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత కూడా కరెంట్ లేదంటుందిరా. నీకు ఇప్పుడే అర్థం కాదులేదు. మనల్ని రమ్మన్నాడా డాడీ? ఫ్రెండ్స్ తెగ వెతుకుతున్నా మీకోసం. అవును, ఎందుకు పిలిపించావు? బాబా నాకు చాలా చాలా అంటే చాలా భయం వేస్తుంది. నేను అప్పటికి డైరెక్టర్ కి చెప్పా, కొత్త వాళ్ళ మీద ఎపిసోడ్ ప్లాన్ చేయకరా బాబు అని. ఏంటి విషయం? ఏం లేదు. ఏమీ లేదని నాకు తెలుసు. ఆడు చెప్పాడు అందరికి ఏమీ లేదని. నువ్వు అంటావా? ఎంతమంది అంటారా ఏమీ లేదని? సాది నేను ఒక ఇంటి వాడిని అవ్వాలి. ఎందుకు? వాళ్ళు నువ్వు ఇంటి వాడిని కానీ నువ్వైతే ఆ ఇంటికి వెళ్తావు. మీ నాన్నగారి పేరేంటి? కోట నరసింహారావు గారు. అయ్యా కోట నరసింహారావు గారు, దయచేసి వీడికి పెళ్లి చేయండి. మీరు అక్కడ 10 ఏళ్ళకి 10 రింగులు పెట్టుకొని రింగులా ఆడతాడు, కానీ మీ ఓడి ఇక్కడ దయచేసి పెళ్లి చేయండి అయ్యా, పెళ్లి చేయండి అయ్యా. నీ ప్రాబ్లం ఏంటి? నా లవరు ఒక పెద్ద ప్రాబ్లం పెట్టింది నాకు. ఏం పెట్టింది? లవ్ చేసేటప్పుడు ఏం చెప్పలేదు, పెళ్లి అనగానే మా అన్నయ్య నొప్పించు అని చెప్పింది. అంతే. సరే వెళ్దాం పద, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడేద్దాం. పదండి. వచ్చాడు ఊరికి వీడే. చాలా రోజుల తర్వాత అన్నొచ్చాడు. నాకు అన్ని ఇబ్బంది అనిపించలేదు కానీ అందరూ ప్రసాద్ అన్నారు. నోగరాజు కూడా దిగిపో అన్నాడు. మీరేంటే ఎందుకు కూర్చున్నారయ్యా? నేను పనున్నా నువ్వు పనురా. అంటే నా బర్త్డే కదయ్యా, అందుకని కొత్త బట్టలు. ఇది నా డ్రెస్, నేను ఇవ్వలేదా? నేనే తీసుకున్నానయ్యా, మీరు ఎవరని. అయ్యా చెప్పడం మర్చిపోయాను, మన చేనులో వరి పంట పండలేదయ్యా. ఎందుకు పనలేదు? మనం గోధుమ వేసాం కదయ్యా. ఈ ప్యాంట్ బొక్కలేంట్రా? అంటే ఈ ఎపిసోడ్ నీ బొక్కని సింబాలిక్ బొక్కేసుకు వచ్చానయ్యా. ఒక బొక్క మరి ఇది? ఈ బొక్క మీరయ్యా. ఇక ఈ పెద్ద బొక్క ఉంది కదయ్యా, నౌకరాజయ్యా. అయ్యా మీ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను, మన గొట్టంలో గేదెకి జ్వరం వచ్చిందయ్యా. నీకెలా తెలుసు? ఒక రోగి గురించి ఒక రోగే తెలుస్తుందయ్యా. అయ్యా ఎవరయ్యా ఇదంతా మీకు నేర్పించిందయ్యా? మా అయ్య గారు నేను ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్న మధ్యలో వచ్చారు. మీ ముగ్గురు ఎవరు? ఇదిగో మావాడు. మావాడా? మరి ఈటీవీకి ఎందుకు వచ్చాడు? సరే మీ ముగ్గురు ఎవరు? వీడు మా ఫ్రెండ్, వాళ్ళ చెల్లిని ప్రేమించాడు. డ్రామా ఉంటదని తెలిస్తే ప్రేమించేవాడు కాదు, వాడికి తెలియక ప్రేమించేశాడు. మా అయ్యగారు అమాయకుడు, మా అమ్మగారు వస్తారు ఇక్కడ న్యాయం చెప్తారు. అమ్మగారు
అతను అది చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నావు అని అడగాలి. ఏం చేస్తున్నావు? ఆ అమ్మగారు అయ్యగారు ఏదో ఇచ్చారు కదా, బాలేమో అని చెప్పి అయ్యగారు అమ్మగారి పేరేంటి చెప్పలేదు. కస్తూరి. నీ ఆవిడ పేరేంటి? కస్పట్నం. అదేంటి? మీరు కస్తు ఊరు అన్నారు, మేము కస్పట్నం. అన్నొచ్చాడు. బాల్ వేస్తున్నట్టు కన్నా ఈ జోక్ వేయడం చాలా దారుణంగా ఉన్నాయి. ఏమండి అబ్బా, ఏంటి పండగ వస్తుంది, నాకు 3 చీరలు కొనివ్వండి అంటే అదే నేను ఇంకా ఎపిసోడ్ 3000కి మాట్లాడేసారేమో అనుకున్నా. అయ్యగారు నీకేంద్రా? 300 పెంచండి శాలరీ అంటున్నాయి గారు. అయ్యా నీకేందయ్యా? ఇది ఎప్పటికీ 3 అడుగులే అంటున్నాడు. వదినా, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఆయన అంటే ఇష్టం. ఎరా ఎదవా, నువ్వు ఏం చేసావురా? ఈ ఫేస్ కి ఆ ఫేస్ కి కొంచెమైన కనెక్షన్ ఉందా? అరివిరికా నా తమిళ తిట్రా, తెలుగు ఏంటి బాబు? అవ కడియాదు నాందా. నువ్వే అంటే ఏంటి? లవ్ పన్రది ఇవ కడియాదు ఒక్క నిమిషం రా, మీరు చేసుకోండి, మేము వెళ్ళిపోతాం. నేను అంతా నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఏం చెప్పకుండా ఇలాగే ఉన్నావు ఏంటి? అమ్మా లవ్ చేసింది ఆయన కాదు నేను. వదిన, ఆ మాత్రం తెలీదా? ఎవరైనా అతను లవ్ చేస్తారా? ఎవడరా ఇంతమంది సీరియల్లో పెట్టింది? లవ్ చేసింది ఈయన కాదు నేను. ఏంటా నీకు సిగ్గు లేదా? నీకు కాదు, ఆడికి కాదు, డైరెక్టర్ కి సిగ్గు లేదు. అందుకు ఇది ఇంతకీ మీరెవరు? ఇంత జరిగాక మీరెవరు అంటాడేంటి అన్నా? మీ చెల్లిని మా వాడు ప్రేమించాడు, మీరు ఒప్పుకుంటే వాళ్ళిద్దరి పెళ్లి. మీకు ఓకేనా? అది నీ ఫ్రెండ్ కి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలంటే ఒక కండిషన్. చెప్పండి. మాది రైతుల ఫ్యామిలీ. నేను పండించే వరిలో 1 బస్తా ఎక్కువ అతను పండిస్తే అతనికి మా చెల్లిని ఇచ్చి చేస్తాను. ఓకే రెడీ డన్. అరే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మన ఫ్రెండ్స్ అందరిని పిలవాలరా. పిలిపించేద్దాం. ఆ. ఫ్రెండ్స్, Come on baby, let's go on the bullet too. On the velo paadukundam duet too. అరే చూసా, ఈ ఎపిసోడ్ పేమెంట్ వైజ్ ఆర్డర్ లో నిలబడ్డారు. 5K, 4K, 3K, 2K, RK. నేను అనింది 6K అంటే 6000 అని. వీళ్ళందరితో నువ్వు 11K. ఏ సత్య, ఏ హాయ్ అది. హాయ్ రా. నువ్వు నేను ఒకటే. ఎందుకు? నువ్వు అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటావు, నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటా. అది రెడ్ కలర్ చూస్తే ఎద్దు పొడిచిద్దంట, నిజమేనా? రెడ్ ఎద్దును అడుగు. వీడు వాళ్ళు మెసేజ్ పెట్టారు ఆల్రెడీ. నరేష్ వాళ్ళు అవ్వట్లేదు చూడండి కొంచెం అని. రెడ్ కలర్ చూస్తే ఎద్దు పొడిచిద్దంట, నిజమా? ఎద్దన్న రెడ్డిని చూస్తేనే పొడుస్తుంది. ఈయన ఏ కలర్ చూసినా పొడుస్తాడు. ఎలా ఇచ్చా? నా రేంజ్ ఏంటో నీకు తెలియదు. నేను బ్రేక్ఫాస్ట్ కూడా ముంబై వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తా, తెలుసా? నాకు ఎప్పుడో అనుకున్నా నువ్వు ముంబై వెళ్ళావని. అబ్బబ్బా ఆపండి అబ్బా, ఇక్కడ చాలా వేడిగా ఉంది. అవునా, అంత వేడిగా ఉందా? దా దా. అటు సైడ్ ఫ్యాన్ ఉందని చెప్తున్నారా? నేనేం చేశాను? ఇందాకేదో మోటార్ పంప్ దగ్గర తీసుకెళ్ళో దేనికి? వీడు మోటార్ పంపు దగ్గర తీసుకెళ్ళాడా? నీకేం ప్రాబ్లం లేదు. అది గారు, నీ ఫ్రెండ్ పెళ్లికి హెల్ప్ కావాలి అంతే కదా? అంతే. మా ఫ్రెండ్ పెళ్లికి వాడేడు ఉండడు. వాడు ఓన్లీ ఓపెనింగే వాడికి సంబంధం, ఇక నాకు సంబంధం లేదని. నీకు కార్ కావాలా? నాకుంది. బంగ్లా కావాలా? నాకుంది. ఎపిసోడ్ అయ్యాక నీకుంది. ఇక్కడ పంటలు పండించాలన్నారు, పండించేద్దాం. పండించడం అంటే ఈ పండించడం కాదండి, వ్యవసాయం అని అది వేరేది ఉంది. నేను వ్యవసాయం చాలా బాగా చేస్తాను. అవునా? అది 2 రాష్ట్రాలకే తెలుసు మీరు బాగా చేస్తారండి. ప్రసాదం వచ్చాడు చాలా రోజుల తర్వాత. ప్రసాద్ అన్న వచ్చాడంటే సంబరాలు ఎలా ఉండాలి? అప్పుడు చూడండి, కిడ్నీ లివరు అన్నకు లేదు లవరు. టైఫాయిడ్ జ్వరము అన్న మాకు దొరకడం వరము. బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ అటాక్, అన్న పంచులు యాక్ యాక్. ఏంటి జబ్బులు నాకు ఉన్నాయని చెప్తున్నారా, రావాలని చెప్తున్నారా? మన దగ్గర మంచి హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి. ఎకరానికి 200 కేజీలు వస్తాయి. ఏం చేద్దాం? ఇమ్మానుయేల్ గారి నెత్తి మీద నల్లరేగడి నేలలో మొలిస్తే కానీ అక్కడ మొలవడం కష్టం.
అలా అయితే ఇంకా అది ఒక్కటే ప్లేస్ ఖాళీగా ఉంది. సరే మంచి నాగలోటు ఉంది, తీసుకొస్తా. అది నాకు సినిమా చూడాలనుంది. ఈ పల్లెటూరులో థియేటర్స్ ఏం లేవా? సినిమా చూడడానికి థియేటర్ ఎందుకురా? అది గారు నాకు డౌట్, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడారు, నాతో ఎందుకు మాట్లాడలేదు? నేను అందమైన వాళ్ళతో మాట్లాడనురా. అంటే ఏంటి? సారీ సారీ. నా పేరు ప్రియాంక, నన్ను పింకీ అని పిలుస్తారు. నా పేరు ఆది, అందరు నన్ను అని పిలుస్తారు. నరేష్, నాకు రూమ్ ఇవ్వలేదు. నా రూమ్ కి వచ్చారా? నాకు కార్ కూడా లేదు. నా కాళ్ళ దగ్గరకు వచ్చారా? నాకు పెళ్లి కూడా కాలేదు. కాలేదా? ఏ అది నన్ను అడగాలి కదా. అది మరి అది చూసుకో. ఇదిగో అందమైన భామలు, మీరంతా ఇల్లు అలా కూర్చోండి, మన అబ్బాయిలతో మాట్లాడేసి వస్తా. అన్నా అది అన్నా, మీ ఫ్రెండ్ కి పెళ్లి చేయడానికి వచ్చినవా, ఇవాళ నువ్వు మటన్ బిర్యానీ తినాలని వచ్చినవా? నీ కథ చూస్తుంటే ఏదో ఉందన్నో. నీ కథే కాదన్నో, నీకు ప్యాకప్ తర్వాత ఏదో ఉందన్నో. ఇప్పుడు మమ్మల్ని అన్న ఎందుకు పిలిచావు? ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని లవ్ చేశాడు. వాళ్ళ చెల్లిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఒక కండిషన్ పెట్టారు. వ్యవసాయం చేసి ఆయన కంటే ఒక బస్తా మా వాడు ఎక్కువ పండించాలంట. పండిద్దాం మీరు అంతమంది ఉన్నారు కదరా, ఓకే పండించేద్దాం. ఫ్రెండ్స్ వచ్చినా కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిపిద్దాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. సరే పిలిపించు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్లా. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేవేళ్ళ. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మందుకు మంచిందా. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ వచ్చేసింది, మరి ఓనర్ గారు రావాలి కదా. ప్లీజ్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ఇంద్రజ గారు. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాళ్ళిందే పిల్ల, నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. బళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. గుండెలోన ఇల్లే కట్టేసినావే. వెల్కమ్ ఇంద్రజ గారు. Side, side, please. We are the local. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. Local boys here. సర్లే మీరేంటి వాళ్ళతో రావాలి కదా, వీళ్ళతో వచ్చారు? 500 స్కిట్లు వేసేవాడిని, స్కిట్ కి 500 తీసుకుని వాడితో రమ్మంటారా నన్ను? ఏంటి ఆది గారు, మన ఇద్దరు క్యారెక్టర్ సేమ్ టు సేమ్ ఒకలా ఉంటాయి. మన ఇద్దరవా? Yes. నేను కసిగా వెళ్తా, మీరు కాశీకి వెళ్తారు. ఇంకో విషయం చెప్పరా, మీ ఇంట్లో కుట్టు మిషన్ ఉంటది, మా ఇంట్లో రోజుకో మిషన్ ఉంటది. ఎవరన్నా మీరు అసలు విషయం అడగరా, వీళ్ళతో ఎందుకు వచ్చారని అడగరా మీరు? మీ ముగ్గురు ఒక వీడియోలు అని చెప్పడానికి ఇంత ఎపిసోడ్ చేయాలండి? నేను అసలు ఎందుకు వచ్చా అనుకున్నా, ఇక్కడ ఎవరో అబ్బాయికి పెళ్లి అంట, ఏదో ప్రేమించుకుంటున్నారు కదా. భోజనాలు ఇప్పుడు కాదు, వీళ్ళు కూర్చోవడం బెటర్. రష్మి, అసలు మనల్ని ఎందుకు పిలిచారో అది చెప్పాను. అదే ఎందుకు పిలిచారు? కింద బ్లాస్ట్ పని చేయట్లేదంట, కింద కూర్చొని పేపర్లు ఎగరేస్తారని. కాదు, ఆ పేపర్లు ఎగరేయడం చెప్పడానికి పేపర్లే వచ్చారు. అమ్మగారు అస్సలు తీసుకోరు. ఆ అమ్మాయిని మా వాళ్ళు లవ్ చేశాడు. వాళ్ళ అన్నయ్య ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి? ఇప్పుడు వ్యవసాయం చేసి ఆయన పండించేదానికంటే ఒక బస్తా ఎక్కువ పండిస్తే అప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. మీరు ఆ పండించడంలో ఏదన్నా హెల్ప్ చేస్తారని మిమ్మల్ని పిలిచు. సర్లే నేను చేస్తా, కానీ చేసే ముందు ఇంద్రజ గారు వెళ్ళి ఓనర్ సీట్ లో కూర్చోవాలి. సో ఇంద్రజ మ్యామ్, వ్యవసాయం అనేది ఆడుతూ పాడుతూ చేయాలి కాబట్టి మీ వాడి చేత ఒక ఎక్స్ట్రా బస్తా పండించడం మా బాధ్యత. సరే ఇప్పుడు ఇంతకీ వ్యవసాయంలో భాగంగా ఫస్ట్ ఏం చేస్తున్నావు? కొన్ని ప్రాపర్టీస్ తీసుకొని వస్తాను, చూస్తుండండి, అప్పుడు చెప్తా ఏం చేయాలి. అవును, ఓకే పదరా. ఈ రోజు నాకు కొత్త విషయం తెలిసింది. ఏంటది? నేను దీన్ని గంపులు అంటారు నాకు తెలియదు, తట్లు అంటారు అనుకున్నా. తట్ట అనుకున్నావా? ఇది ఇట్లా ఉంటే తట్ట, తిప్పేస్తే గుంప. గంప గంప. ఏంటి గంపల ప్రోగ్రామ్ ఏంటి? నీకు ఆటలంటే చాలా ఇష్టం కదా, చాలా అందుకే ఇష్టం. ప్లాన్ చేసా. అవునా? ఏంటి కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే గంప కింద ఒక పేరు ఉంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆగండి, తొందర ఏంటి? అర్థమైపోయింది నాకు గేమ్. అందుకే ఏం అర్థమైంది? గంప కింద ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. కానీ
అసలైన గేమ్ ఏంటంటే గంప కింద ఒక పేరు ఉంటారు. వాళ్ళు ఈ గంపని కప్పుకొని ఇలా 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 వెళ్ళి ఆ బలూన్ తీసుకొని వచ్చి ఫస్ట్ ఎవరు నాకు ఇస్తారో వాళ్ళు విన్నర్. అవునా? అవును. పేరు సెట్ చేయండి. మీరు కూర్చోండి, నేను చూసుకుంటా. ఓకే. ఈ గేమ్ ఎస్పెషల్లీ ఆది గారు కోసం డిజైన్ చేశానండి నేను పర్సనల్ గా. ఎందుకంటే ఆది గారికి ఆటలంటే చాలా 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 ఇష్టం కాబట్టి. సో ఫస్ట్ పేరు వచ్చి మాన్యువల్ అండ్ అన్షు. కమ్ ఆన్. నూకరాజు అండ్ భవానీ. పరదేశీ అండ్ కావ్య. రష్మి, నీకేమన్నా కొంచెమైనా ఉందా? ఏ? కొంపలో దూరేవాడిని గంపలో దూరమంటాడు. అజర్ అండ్ హరిత. మరి అసలు ఈవెంట్ ఎవరి గురించి చేస్తున్నాం మేము? వాళ్ళు పిలవాలి కదా. సౌమ్య అండ్ రాజేష్. రాకెట్ రాఘవ్ గారు అండ్ సత్య. నా పేరు పిలవగానే అవునా అని అంటారేంటి? కాదు కాదు, ఆయన గురించి అనుకుంటున్నారు. నువ్వే అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. గంప వెళ్తుంది, నువ్వు వెళ్తావు. కూర్చొని ఆయన రాలేడు అంత దూరం. ఓకే, నెక్స్ట్ వచ్చి భాస్కర్ గారు అండ్ లహరి. భాస్కర్ గారు ఏంటి కొత్తగా సిగ్గుపడుతున్నారు? జోడీ కొత్త కదా, అందుకని సిగ్గు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ జోడీ నరేష్ అండ్ శ్రీప్రియ. నువ్వేం చెప్పావు? మీకు ఆటలు ఇష్టమని. మరి నువ్వేం చేస్తున్నావు? కూర్చొని మీకు చూపిస్తున్నా. చూపించడానికి ఎవరికి కావాలి? ఈ గంపలో కుంపట గేమ్ లో నేను కూడా ఆడాలి. మనకి ఒక జోడీ ఉంది. నువ్వు డైలీ ఎలాగా ఆడతావు కదా మమ్మల్ని. రారా. సర్లే, ఇప్పుడు ఏంటి మ్యాటర్ ఏంటి? నాకు పేరు ఉందా లేదా? మీరు ప్లాన్ చేయలేదు. సరేరా, మీరు ఆడండి. ఎలా ఆడతారో చూస్తా, ఆడండి. సర్లే ఓకే, మీకు ఒక పొజిషన్ ఇస్తా నేను. మీరు నాతో పక్క నుండి ఈ ఆట మేము కలిసి ఆడిపిస్తాం. అయితే ఇప్పుడు మనందరం గంపలో ఉంటావా? మరి నాకు అదేంటో క్లారిటీకి చెప్పరా? నా పక్క నుండి వీళ్ళని గేమ్ ఆడించండి. ఓహో, ఆడించడం వరకేనా? అంతే. ఓకే, నేను లేని గంపలో మీరు ఎలా ఉంటారో నేను చూస్తా, ఆడండి. ఆల్రైట్, సో లెట్స్ బిగిన్ గేమ్. కూర్చొని గంపని నీట్ గా కప్పుకొని నుంచోకుండా ఆ బెలూన్ దగ్గర వెళ్ళి బలూన్ తీసుకొని వచ్చి ఫస్ట్ నాకెవరు ఇస్తారో వాళ్ళు విన్నర్స్. అలాగే రష్మి, అలా గెద్దుతున్నప్పుడు గంప కింద పడితే ఆ జోడీ అవుట్. ఇప్పుడు ఎవరో ఒకరు ఓడిపోతారు కదా, అప్పుడు ఆ గంపలోకి నేను దొరొచ్చా? సోలోగా వెళ్తారా? ఇద్దరు బయటికి వెళ్తారు కదా. సోలోగా గంపలోకి నేను ఒక్కని ఏం చేస్తాను? వద్దు రష్మి, అయితే అమ్మాయిని పక్కకు తప్పమని ఆ అబ్బాయితో చేయమనండి. అబ్బాయితో గంపలోకి నేను ఏం చేస్తాను? మీరేం చేస్తారో మాకెలా తెలుసు? 5 అమ్మాయిలను పిలిచి ఖాళీగా ఉంచకపోతే ఆడుకోవచ్చు కదా వాళ్ళని కూడా. ఇక్కడ ఒక్క గంప ఏంటండి, ఇన్ని గంపలు ఇస్తున్నాను నేను మీకు. ఇది కాదు కానీ మనకు ఒక పెద్ద గంప చూడండి. 5గురిని లోపల వేసుకొని వెళ్ళిపోతా. మీరు బెలూన్ దగ్గర కాదు, మీ ఇంటికి వెళ్తారు. లేదు 5 బెలూన్లు కవర్ చేస్తా. భాస్కర్ గారు ఏంటి నీళ్ళని చాపలా కొట్టుకుంటున్నారు? ఏంటమ్మా గంపలో ఒక్కనే దూరుతా, ఇద్దరు ఎలా పడతావు? నాకేం తెలుసు. భాస్కర్ ఏంటి మా గంప తీసుకుంటా అంటే అమ్మాయిలు కూడా మార్చేస్తావా ఏంటి? మనం అలవాటే గాని ఈ గేమ్ పేరేంటి? ఈ గేమ్ పేరు గంపలో కుంపటి. గంపలో కుంపటి కంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి తెలుసుగా, ఆ అమ్మాయితో డ్యూయెట్, ఒక హగ్గు, ఒక కిస్సు. వాళ్ళకి నీతోనా మాతోనా? ఓకే కపుల్స్ అందరూ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్. ఈ గంపలో ఇద్దరున్నారా? ఒక్క నిమిషం, ఏంట్రా ఏదో చేసావు? అది ఊపిరాడక. గేమ్ స్టార్ట్ అవ్వక ముందే చెప్తున్నాను, నాకు ఈ గంప మీద ఏ డౌటు లేదు. చలో గంపా సాబ్. ఒక్క నిమిషం ఆగి, ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. ఊరక అసలు వీళ్ళు ఏం ఆట ఆడుతున్నారో చూద్దాం. లేదండి, గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యాము. ఏ గేమ్ లో? మీరు విడివిడిగా కూర్చోండి, చేతులు పట్టుకొని అవసరంలా. ఓకే గేమ్ మొదలు పెడదాం. రెడీ 3 2 1 గో.
ఏంట్రా ఇరక్కపోయిందా? ఏయ్, ఒరేయ్, ఏం చేస్తున్నారా? ఏయ్, ఏయ్, బయటికి రా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అసలు మీరేంట్రా ముందుకు కదలలేదు? ఇలాంటి గేమ్ నెక్స్ట్ కూడా పెట్టవా బ్రో? గేమ్ అనగానే అందరు ఎటో ఒకటి కదిలేరు, వీళ్ళు ఎక్కడికి కదా. ఎక్కడ ఏంటిది? ఈడు అంశు అంశు అన్నప్పుడే అనుకున్నా ఈడు వంచుతాడు. రే ఓకే, సో జెన్యూన్ గా చెప్పాలంటే విన్నర్స్ వచ్చి సౌమ్య అండ్ రాజేష్. ఎందుకంటే నా చేతికొచ్చి బెలూన్ వాళ్ళే ఫస్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళు గెంతలేదు, నడుచుకుంటూ వచ్చారు. చూసావుగా, ఎవ్వరూ సరిగ్గా ఆడట్లేదు. ఇప్పుడు గేమ్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తే వద్దొద్దొద్దు, ఆది గారు వస్తే ఇది గంపలో ఆట అవ్వదు, గంపలో కొంపలో ఆట అవుతుంది. ఎవరితో ఆడతారంట మీరు? చివరి అమ్మాయిని పిలవండి. అమ్మ మీకు ఓకేనా? ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, అమ్మాయి రెడీగానే ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఆల్రెడీ. మిగతా వాళ్ళు అందరినీ కూర్చోండి ప్లీజ్. కాదు రష్మి, ఆయనే డిస్టెన్స్ పెంచుకున్నారు చూసావా? ఇక్కడ ఉన్నదని ఇంకా వెనక్కి వెళ్ళారు. ఇంకా కాస్త వెనక్కి వెళ్ళండి ఆది గారు. మీరు ఒప్పుకుంటే మేము సెట్ అనక నుంచి వస్తాం డైరెక్ట్ గా. ఓకే రెడీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సెల్ ఫోన్ తీసుకుని కెమెరా ఆన్ చేసి లోపల పెట్టాలి. మనం తీయాల్సింది లోపల. ఆది గారు కోరిక మేరకు ఇప్పుడు ఆడబోతున్నాము. ఆయన ఆల్రెడీ ఆట స్టార్ట్ చేశారమ్మా, నువ్వు ఇంకా చెప్పడమే ఆలస్యం. ఆది గారు ఇంతకి రెడీయా? మేము రెడీ ఇందాక నుంచి. ఓకే 3, 2, 1. మైక్రోస్కోప్ చూడలేని నా సోకుని నటుముడినే వెతికి పట్టాను బిజలే. ఆది గారు వెళ్ళండి వెళ్ళండి. ఉండమ్మా, అదే కదా కావాలి ఆయనకి. నువ్వు ఇలా కూర్చొని వెళ్ళలేవు కదా, నా ఒళ్ళో కూర్చో, నేనే తీసుకెళ్తా. కూర్చో. ఇక ఇలా జరుగుతూ జరుగుతూ ఎంత దూరం అయితే అంత దూరం. ఏంట్రా మాకు అమ్మ వచ్చి ఒళ్ళో కూర్చుందా? నువ్వు ఒళ్ళో పడుకొని ఆడుకోవడం తప్ప నీ ఒళ్ళో ఎవరు కూర్చోరు. నువ్వు వెళ్ళు చెప్తా. ఓకే 3, 2, 1 మ్యూజిక్. బెలూన్ దగ్గరికి వచ్చేసారు మీరు. ఇంకా అంత దూరం బెలూన్ పెట్టుకొని రే. విన్నింగ్ ప్రైజ్ బలూన్ మీకు. ఒక్క నిమిషం, నాకు ఈ ఆటలో గెలవటం ఇష్టం లేదు, నేను ఆడతా. మేము ఆడిపించము, నాకు అయిపోయింది. గెలవటం ఇష్టం లేదురా బాబు, నేను గెలిచే వరకు ఆడతా తప్ప గెలవను, అంతే. మీకు మీ ఫ్రెండ్ కి బలూన్. మనకి బెలూన్లు విన్నింగ్లు ఇవేం వద్దు, గంప కూర్చోటం ఇదే మనకి ఇంపార్టెంట్. నువ్వురా చెప్తా. హలో, విన్నర్ అవ్వచ్చు కానీ డిన్నర్ కి పంపము. ఏంటి ఇంకా గంప కావాలా? కాదు మరి మరేంటి మరి. సో మొత్తానికి ఇలా జరిగింది గంపలో కుంపట్టి ఆట. ఇంద్రజ మ్యామ్ సరదాగా ఈ ఆటని ఆడాము. బాగుంది, సరదాగా ఉంది. ఆయన ఎవరిని ఆడనివ్వకుండా ఆయన ఆడదామని అనుకున్నారు, చాలా అనుకున్నారు. అది కూడా బోల్దా పడింది. గంపలో ఎవరికి ఆడాలని ఉండదండి, ఇక్కడ అందరికీ ఉంటది ఆట. అవునండి ఉంటది, కానీ గంపలో ఏం ఆడాలో అది మీకే ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెగ్మెంట్. మరి రష్మి, విన్నర్ కి మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఈ గంపని తీసుకుని ఆయనకి ఇవ్వండి. పంచింగ్ పలక్నామాకే పంచా. మర్చిపోయా ఈ సంగతి. నేను విన్నర్ కి ఆ అమ్మాయితో డ్యూయట్, ఒక హగ్గు, ఒక కిస్ అనుకున్నాం కదా, నన్ను విన్నర్ చేశారు కదా మీరు. ఈ గేమ్ లో అసలైన విన్నర్ నరేష్. ఎలా? ఆయన ఓన్లీ గంపలోనే ఉన్నారు, తనే కదా వెళ్ళి బలూన్ తీసుకొచ్చి మీ దగ్గరికి ఇచ్చింది. మీరు ఫైనల్ గా విన్నర్ అనౌన్స్ చేసింది ఎవరు? మనం ఏమనుకున్నాం, బలూన్ ఎవరైతే తీసుకొచ్చి మీ దగ్గరికి ఇస్తారో వాళ్ళే విన్నర్. నరేషే విన్నర్. తీసుకో, ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకో. ఇతరా సోగా ఉన్నానన్నే సో స్పెషల్ చేసావులే సోలుగానే బోరై ఉంటే సోలే. సర్లే మొత్తానికి
మొత్తానికి నరేష్ నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీ. నాకు కావాల్సింది ఇంతే. ఇంద్రజ గారి వల్లే ఇంతైనా జరిగింది. అటు ఉంటే మాత్రం ఏం జరగదు. ఆయనతో అగ్గే ఉంటది. ఏముంటది? నీకు ఒక స్పెషల్ బంపర్ ఆఫర్. ఏంటి? ఇంకోట ఉంది. నువ్వు ఈ రోజు అటు కాదు ఇటే కూర్చోవాలి. ఒక పని చేయండి, పాల ప్యాకెట్ పాలు కూడా పట్టండి. సో అలా జరిగింది అన్నమాట. గంపలో కుంపట్టి. సో అందరు హ్యాపీ కదా? నేను హ్యాపీ. అది గారు మీరు హ్యాపీ కదా? మేమా? ఆయన చాలా హ్యాపీ. సో అందరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్. మరి ఈసారి కరెక్ట్ గా వాళ్ళు బ్యాలెన్స్ అయితేనే వాళ్ళ లక్ కూడా బ్యాలెన్స్ అవుతది. అలాగే వాళ్ళు కలిసి ఉంటారు అనే ఈ కాట డిసైడ్ చేస్తది. సో ఫస్ట్ మన ఎప్పుడు గేమ్ అంటే ఎక్సైటెడ్ గా ఉన్న ఆది గారు లాస్ట్ సెగ్మెంట్ ఫినిష్ అయ్యే టైం నేను క్లియర్ గా చెప్పాను. ఆలోచించి కరెక్ట్ గా బాగా ఒకే ఒక అమ్మాయి చూస్ చేసుకోండి. ఈ అమ్మాయి సెట్ అయితే అయ్యనట్టే, లేకపోతే నో. అంతేనా? అంతే. సరే కూర్చో, సరే కూర్చో. నేను ఈ షోకి హోస్ట్ ని. నేను అసలు ఈ గేమ్స్ లో నేను రాను. మరి ఇప్పుడు ఎవరు బ్యాలెన్స్ అవుతారో నేను చెక్ చేసుకోవాలి కదా, అది నేను ఒకసారి చూసుకుంటా. నాకు చెప్పండి ఎలా చూస్తారు? ఓర్ బాబు, ఇలా ఇది ఉందా, ఇలా ఎత్తుకున్నా అంటే నాకు తెలుస్తుంది అమ్మాయి బరువు నా బరువు ఒకటా కాదా అని. అప్పుడు దాన్ని బట్టి అర్థం అయిపోయింది. మిమ్మల్ని ఎవరు ఎత్తుకోవాలి మీ బరువు తెలియడానికి? వాళ్ళకేం సంబంధం, నాకు కదా చూసుకోవాలి. అమ్మ ఒక్కొక్కరు రండి. నాది 72. ఎంత? నేను 72. ఏజ్ కాదు వెయిట్ అడుగుతున్నాను. ఏజ్ కాదు వెయిటే. 72 అంటే ఈ అమ్మాయి కరెక్ట్ గా 72 ఉందా లేదో. ఈ అమ్మాయి 77 ఉంది, నాకు సెట్ అవుతుంది. నువ్వు కూర్చోరా. ఆది గారు అందుకే ముందే చెప్పాము ఒకే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి, కూర్చోండి అని. నా ఒకే ఒక చాయిస్ భవానీ. భవానీ గారు రండి. బ్యాలెన్స్. కాల్ పైకెత్తాలి. కుండల్ కుండల్ బిర్యానీ ప్రొడక్షన్ బిల్ వేస్తుంది దీని గురించా? లేడీస్ అందరూ మీ బరువు మీద ఎప్పుడైనా జోక్ వేసి ఇది గుర్తు చేయండి. ఎక్కడైనా పాట్ బిర్యానీ చూసాం, ఇది పొట్ట బిర్యానీ. అయితే మన వెయిట్ కి భవానీ నువ్వు రారా ఒకసారి చూద్దాం. ఒక్క అమ్మాయే కదా మనం చెప్పాం. కాదు, నాకు భవానీ కన్ఫ్యూజ్ అయ్యి ఈ భవానీ అనుకుంటారా. ఇది ఓన్లీ ఈయన వెయిట్ గురించి అంతే. ఫస్ట్ టైం కాటాలు కొట్టుకుంటాయి అటు ఇటు. చూద్దాం. అద్దుకో అమ్మా. మామూలుగా ఎవరైనా కూర్చుంటే కాటా లేస్తుంది, నేను లేస్తాను. ఇదిగో లేస్తుంది, ఇదిగో లేస్తుంది. కొంచెం హెల్ప్ కావాలి. హెల్ప్ అసలు హెల్ప్ హెల్ప్. కాళ్ళు పైకి, కాలు పైకి, కాలు పైకి, కాలు అమ్మాయి పైకి. వస్తుందంట్రా. ఈ లోపు ఏదన్నా గాలి ఎటైనా పోయిందా, ఏమైంది ఒకసారి? ఒరే భవానీతో పోలిస్తే నేనే బరువుగా ఉన్నానా? ఒకే ఒక్క లాస్ట్ భాస్కర్ అన్నా నేను పోటీ. ఓకే ఓకే రండి రండి అబ్బాయిలు రండి హెల్ప్ ఈ రోజు తక్కడ నువ్వే తేలాలి. కూర్చో చెప్తా. అభి అన్న తర్వాత మళ్ళీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన దేవుడు నువ్వేనయ్యా. ఎలాగో భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్పండి, ఎవరితో ఒకే ఒక అమ్మాయి చూస్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి అంటే కష్టం మనకి, అంటే వెయిట్ కోసం చెప్తున్నాను. ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ వెయిట్ ఉంటా. ఏందమ్మా నా వెయిట్ ఎవరు ఉండరు ఇక్కడ? ఇందాక గంపలో ఎవరితో కూర్చున్నావు? లహరి అనా? లహరి రారా. వెనక్కి వెనక్కి వెనక్కి. ఏంటి రష్మి అసలు హాఫ్ ఇంచ్ కూడా కదలలేదు. నెక్స్ట్ ఎవరు? నరేష్ గారు రారా. ఎవరు ఎవరు? శ్రీప్రియ.
అమ్మా అవసరం లేదు, నీ విగ్గు తీసి అందులో లేస్తాడు వాడే. బ్యాలెన్స్ అయిపోయింది. వదిలే పైకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, సో ఈ గేమ్ లో ఫైనల్ గా నరేష్ గెలిచాడు కాబట్టి నరేష్ అండ్ శ్రీప్రియ చేయబోతున్నారు ఒక డ్యూయట్ పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేవెల్ల, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మందుకు మంచింద, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, పిల్ల పిల్ల. మానేలు కదా నువ్వే. ఆగు కావ్య. ఏ కావ్య వద్దు నాకు. ఏంది ఈ అమ్మాయి కట్టలా ఉన్నా నేను? తమ్ముడు అరే ఎమాన్యుయల్, నీ కొండని మణికొండ కూడా బ్యాలెన్స్ చేయలేదురా. అరే ఎమాన్యుయల్, ఆ జుట్టు బరువు ఉందేమో తీసేది చెప్తాను. టోటల్ గా ఈ గేమ్ లో నరేష్ ఒక్కడే గెలిచాడు, మిగతా అందరూ వెళ్ళి సర్దుకోండి. ఒక్క నిమిషం, నేను అది బాగా చూసుకుంటున్నా. అయ్యో బాబాయ్. సో మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్త జోడీ. ఇన్ని రోజులు ఇమ్ము బావా బావా అంటే నేను అర్థం చేసుకోలేదు. ఇద్దరు బరువు అవుతుంటే నన్నే ఆడదాని చేసేస్తారా? ఇంకేం లేదు, లెట్స్ వెల్కమ్ ఇమ్ము కుమ్ము. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అందరూ హ్యాపీగా ఏదో సరదాగా చేశారు, కానీ అసలైన జోడీని బ్యాలెన్స్ చేయాలి కదా. అసలు ఆ ఒరిజినల్ కపుల్ ని మేము ఎలా వదులుతాం? సౌమ్య అండ్ రాజేష్ గారు రండి రండి రండి. సుస్వాగతం నవరాగమా. బ్యాలెన్స్ అవ్వకపోతే ఇంకా విడిపోవడం ఇక్కడే. మరి ఆయన చూస్ చేసుకున్న అమ్మాయికి అయితే సెట్ అవ్వట్లేదు, ఇక్కడే ఆపేద్దాం. రష్మి, వాళ్ళని విడదీయకూడదు, వాళ్ళు నిజమైన లవర్స్ కాబట్టి. ఆయన ఎలాగో ఇప్పుడు పంట పండించాలి, అక్కడ వాళ్ళకి చాలా పనులుంటాయి, అప్పుడు ఆయన వెయిట్ లాస్ అవుతారు. సో ఫైనల్ గా చూసుకుందాం, అంతవరకు విడదీయొద్దు. ఇంద్రజ గారు చెప్తున్నారు కాబట్టి ఓకే, క్యారీ ఆన్. ఆది గారు అందరూ పర్ఫార్మ్ చేస్తున్నారు, మరి అదే ఇప్పుడు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మీకు తెలియజేయడానికి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. అవునా? అంటే ఓకే, సో ఐ రెడీ ఫర్ బ్రింగ్ ఇట్ ఆన్. శివ శివ మూర్తి విగణనాథ, శివ శివ మూర్తి విగణనాథ, శివుని కుమారుడవు గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, చల్ సిరికి హరికి మనువంట, బడరే అనరాజనమంత, కల్ కల్లు మంటు కంచి కట్టు చిందు కొట్టే జగమంతా. అదిరే అదిరే కన్నే అదిరే, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మొదటిసారిగా ఎదురే ఎందుగా వయసు వేడుక, అదిరే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే.
అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి జరుగుడులోన దూతే ఇష్టం అడుగులు నేర్చే పాపే ఇష్టం పూత పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి దండాలెడితే నాకే ఇష్టం నాకే ఇష్టం అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే. సో చూశారు కదా, ఈ సెగ్మెంట్ లో మా కొరియోగ్రాఫర్ మణికంఠ గారు సోలోగా పర్ఫామ్ చేశారు. మరి అలాగే ఈ జంట పర్ఫామ్ చేసిన పార్టీ కోరియోగ్రాఫ్ కూడా చేశారు. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది మా క్యూట్ జంట అండ్ మా క్యూట్ మణికంఠ? మణికంఠ గురించి ఇంకా ఎవ్వరు ఏవి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ద డాన్స్ ఐకాన్ ప్రభుదేవ మాస్టరే చెప్పారు. అరే ఆగండి, ఏం చెప్పారో చెప్పనివ్వండి. ఐ లవ్ యువర్ స్టైల్ మణికంఠ అన్నారు. ఆయన నోట్ నుంచి అంత పెద్ద మాట వచ్చిందంటే యూ హ్యావ్ అచీవ్డ్. అండ్ సేమ్ స్టైల్, గ్రేస్, అట్ ద సేమ్ టైం బీట్, రిథమ్, వాట్ నాట్, సూపర్ మనీ. మరి ఆ సాంగ్ లో మీతో పాటు చేశారు కదా అబ్బాయి ఇక్కడ, నీ పేరేనా? సిద్ధు. సిద్ధార్థ్. అద్దరు కొట్టేవరా. రాజేష్, సౌమ్య, ద క్యూట్ రా, క్యూట్నెస్ ఓవర్లోడెడ్ పర్ఫార్మెన్స్. Thank you so much Indrija garu, and thank you so much guys. That was a lovely performance. Thank you. All right, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? నెక్స్ట్ సెగ్మెంట్ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేస్తున్న ఫార్మర్స్ డే కి న్యాయం చేసే విధంగా నేను ఒకటి ప్లాన్ చేశాను రష్మి, అది నేను అక్కడికి వచ్చి చెప్తాను. మనం ఫార్మర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనమందరం ఇక్కడ కూర్చొని హాయిగా అన్నం తింటున్నామంటే దానికి కారకులు ఎవరు? ఫార్మర్స్. మరి ఈ సెగ్మెంట్ లో నిజంగా పంట పండించే రైతుల్ని ఇక్కడికి మనం పిలవబోతున్నాము. ఈ స్టేజ్ మీద అంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళకి సత్కారం చేయబోతున్నాము. లెట్స్ వెల్కమ్ మన రైతులు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. నమస్కారం అండి అందరికి. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి రావడం మాకు చాలా చాలా గర్వంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పండి అన్న. మా పేరు అర్జున్ రావు అండి, గుంటూరు డిస్టిక్. మామూలు పంటలు కాటన్ ఒకటి, మిర్చి ఒకటి, ప్యాడీ 3 పంటలు వస్తాయి. ఎన్నేళ్లుగా పండిస్తున్నారు? మాకు 67 సంవత్సరాలు. 20 కాడి నుంచి మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాను. మీరు చెప్పండి అన్న. 10 సంవత్సరాలు ఒక ఇంట్లోనే జీతానికి ఉన్నానండి, అరకు దున్నేవాడిని. కాడి నుంచి పొలం పని చేసుకుంటున్నాను. కోవిడ్ టైంలో మీకు చాలా ఎఫెక్ట్ పడింది. కోవిడ్ టైంలో చచ్చిపోయి తీసేశారండి. ఫంగస్ వచ్చింది, వస్తే మన పొల్లి గడిచా. అప్పటికి పొలం వేసారా? అప్పుడు పొలం వేసాను. నా పేరు జెట్టి సుబ్బారావు. నేను 20 ఎకరాలు సాగు చేస్తుంటాను. ఏం వేస్తుంటారండి పంటలు? మాక్సిమం మిర్చి కాటనేనండి, వేరే ఆ రెండే. పోయిన సంవత్సరం బాగా దెబ్బలు తగిలినాయి, పంటలు పండలేదు. అయినా ఇక అదే చేయాలిగా, మనం అలవాటైన పని అది. అలవాటైన పని అన్నా నచ్చా? తప్పక పని, నచ్చి.
కలిగిరా ఈ పదమున మొదటడుగేయిరా. మీరు శ్రీనివాస్ గారు ఇప్పుడు 20 ఎకరాలు చేసా, వ్యవసాయంలో గిట్టుబాటు లేక మానేసా మొత్తం. 3 ఎకరాలు చేస్తున్నాను, 2 ఎకరాలన్నర రొయ్యల చెరువు చేస్తాను. తామస్ అండి 5 ఎకరాలు మిర్చి చేస్తా, 5 ఎకరాలు కాటన్ వేస్తాను. గులాబీ రంగు పురుగు వచ్చి పత్తికి, మిర్చికి తామర పురుగు వచ్చి ఎకరా 2 గంటలు 3 గంటలు ఎక్కువ కాలేదు. ఈ 2 సంవత్సరాలు 10 లక్షలు పోయింది. నష్టపోతున్నారు మీరు. నష్టపోతే మరి ఏదే పని మేము చేయలేమండి. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇక్కడ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్. వాళ్ళని రైతుగా తీసుకురావాలండి. ఆ తప్పు చేయదలుచుకోవట్లేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి అలా ఉందన్నమాట. అమర్తలూరు కొండలరావు నా పేరు. ఒక 3 ఎకరాలు మిర్చిను, ఒక 8 ఎకరాలు పత్తి వేసానండి. చిన్నప్పటి నుంచి వ్యవసాయమే, కౌలు పొలమే, సొంత పొలమే లేదు. ఈ సంవత్సరం పండిద్ది అని అటు జీవితాంతం వస్తూనే ఉన్నాం. వచ్చింది లేదు, మేము ఆడ ఆగిపోతున్నాం, అలా జరిగిపోతుంది. మరి ఇంత నష్టపోయారు కదా, మీకంటే యూనియన్ కంప్లైంట్ చేసి ఒక స్థాపనం అని ఏది ఉండదా మీకు? చేయలేము. క్రాప్ వచ్చేసరికి పిల్ల పెళ్ళో, పిల్లగాడు చదువుకో, ఇట్లా అవన్నీ ఉంటాయి. ఆటోమేటిక్ పొలాలు అమ్ముకోవడం, ఇది చేసుకోవడం, ఏం చేయలేము. బాకీలు ఉన్నాయి, మందులు కొట్టి ఆయన అడుగుతాడు, వడ్డీ తెచ్చి అడుగుతాడు. వాళ్ళకి ఎవరికి కంప్లైంట్ చేయాలంటే దాదాపు 5-6 సంవత్సరాలు పెట్టి ఇబ్బంది పడుతుంది. అర్జున్ రావు గారు, మీరు మోస్ట్ కష్టపడే మూమెంట్ ఏమైనా ఉందా లైఫ్ లో? ఏ కష్టపడడం మంచి రైతులు చేయడం అంటే ఎప్పుడు కష్టాల నుంచి బయటికి రాలేదని అంటున్నారు. రాలేదు, ఇప్పుడు కూడా రాబోబడి 67 సంవత్సరాలు. ఇంకా పొలం 10 ఎకరాలు వేసానంటే రానట్టే లెక్క. సో రష్మి, ఇంతవరకు బాధపడుతూ బాధల్ని మాత్రమే ఫేస్ చేసిన వీళ్ళందరినీ కూర్చోపెట్టి మనం మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వీళ్ళందరినీ నవ్వించి హ్యాపీగా పంపబోతున్నాం. పర్ఫెక్ట్ మ్యామ్. హలో, మీరు కూడా కొన్ని టిప్స్ తీసుకోండి వ్యవసాయం ఎలా చేయాలని. బేసిక్ గా మీరు పొలంలో కలుపు తీస్తారు కదా, మన ఎపిసోడ్ లో చాలా కలుపు ఉంది, అదంతా తీయాలి. ఇది వెనకంతా కలిపే. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్లీజ్. సో ఆది గారు, ఇప్పుడు సెగ్మెంట్స్ లో వేరే వేరే చూస్తున్నాము. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో ఏం జరగబోతుంది? బేసిక్ గా మా వాళ్ళలో కొంతమందికి రైతులు పడే కష్టాలు అవి సరిగా తెలియదు. ఆ కష్టాన్ని తెలియజేస్తూ ఒక పాట రూపంలో మన పర్సన్ ఒక అతను ఉన్నాడు, రాంబాబు అని. ఓకే, అతను సింగింగ్ పెడితే మన వాళ్ళంతా తెలుసుకుంటారు. ఫస్ట్ లెట్స్ వెల్కమ్ ది సింగింగ్ సెన్సేషన్ రాంబాబు గారు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 సాలేటి వానకు తుళ్ళింత, సాలేటి వానకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలింత. నీళ్ళనే చనుబాలుగా, గాలినే ఉయ్యాలగా, పక్కల్ల రెక్కల్ల డొక్కల్ల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా. పరువమొచ్చి చేను వంగే, పైరు కాపు నేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీకన్నా కడుపింక. నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మ. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది సింగింగ్ పర్ఫార్మెన్స్? థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ రావడానికి, ఇలాంటి పాటలు అందివ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. వన్స్ అగైన్ హ్యాపీ ఫార్మర్స్ డే. ఆది గారు, నెక్స్ట్ ఏంటి? మరి బస్తా పండించాలంటే వ్యవసాయం ఎలా చేయాలో తెలియాలి కదా, అందుకే ఆ రైతులతోనే మాట్లాడదామని ఫిక్స్ అయ్యాం. సో ఇప్పుడు మన షోకి గెస్ట్ వచ్చిన రైతులతోనే మీరు స్కిట్ చేసి ఎంటర్టైన్ చేస్తారా? yes. ఓకే, వి ఆర్ రెడీ. ఇక లేదని అందరికి నరికేస్తారు పక్కరా. రే ఏంద్రా పట్టుకోవటం, రేకలు కోయడానికి వెళ్తున్నావు, మొలకలు మొలకెత్తి తరిగి పట్టుకో. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 1 డే ఫార్మింగ్ అని చేస్తుంటారు కదా, అలా ఈ రోజు మనం 1 డే ఫార్మింగ్ చేస్తే ఆటోమేటిక్ గా పండేస్తాయి. రండి రా. అది నేను వస్తా. నేను పొలానికి అంటున్నాను, నువ్వు వస్తానంటున్నావు. నేను పొలానికి వస్తా.
అదేరా నేను అంటున్నాను, పొలానికి వస్తానంటున్నావు, ఇక్కడేమో వీళ్ళందరూ ఉన్నారు. మీరు వన్ డే ఫార్మింగ్ అంటున్నారు కదా, దానికోసం వస్తాను. నువ్వు వచ్చాక వన్ డే ఉండదు, 2020. ఆదివారం కదా, అందుకే ఆదివారం వస్తాను. ఓ ఆదివారం చూస్తున్నావు కానీ ఈడెవ్వారం చూడట్లేదు నువ్వు తెలుసా? నువ్వు వెళ్ళి ఆ 2 ఎకరాలు చూసుకో, నువ్వు వెళ్ళి ఈ 2 ఎకరాలు చూసుకో. నువ్వు ముందు ఆ 4 ఎకరాల సంగతి చెప్పు. ఏ 4 ఎకరాలు? 4 ఎకరాలు. మీరు పంట 3 నెలలు పండిస్తారు కదా, నేను 3 నిమిషాల్లో పండిస్తా. ఎలా తెలీదా మీకు? ఇలా రండి. రాఘవ గారు ఏంటి విశేషాలు? ఈ గొడవలు రెడీమేడ్ బస్తాలు ఉన్నాయి, ఓ బస్తా పడేస్తే ఆయన పెళ్లి అయిపోతే భోజనం చేసి వెళ్ళిపోతుంది. అలా వద్దండి బాబు, మనం రైతుల దగ్గర నేర్చుకొని చేద్దాం. వాళ్ళని పిలవండి ఒకసారి. బాబు రైతులు ఉన్నాయా? పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పొలాలన్నీ బాగున్నాయి, వర్షం బాగా పడుతుందా? వర్షం నీకు పడ్డంత తేలిక కదరా వర్షం పట్టు. సరే ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు మీరు పొలాలు వేసారు కదా, ఒకవేళ పందికొక్కులు వస్తే మీరు ఏం చేస్తారు? మీరు వస్తే ఏం చేసాం? కదానా ఏం చేస్తుంటారు మీరు? మీరేం చేస్తున్నారు? నేను అదే చేస్తున్నాను. అంటే ఏం చేస్తుంటారు? పత్యాపారం. కాదు, ఇప్పుడు మీరు వరి పంట వేస్తుంటారు కదా, వరి అంటే ఒడ్లు ఉంటాయా? వరికి ఒడ్లు గుడ్లు ఉంటాయట్రా. ఈడోడండి బాబు. ఇప్పుడు మామూలుగా ఇత్తనాలు ఎప్పుడెప్పుడు వేస్తుంటారు? 3 నెలలకు ఒకసారి వేస్తాం. ఆహా. మీరు 3 నెలలు రావడానికి వేస్తారు. 3 నెలలు రావడానికి వేస్తారు. ఏదేమైనా మీరు గ్రేట్ అబ్బా, ఈ చలి వేడి ఇవన్నీ తట్టుకుంటారు మీరు. మీరు గ్రేటే. చలికి వేడి కావాలంటారు, వేడికి ఇంకా వేడి కావాలంటారు. మామూలుగా మీరు ఆకలేస్తే ఏం చేస్తారు? మాకు ఆకలిస్తే మేము వరిలో దూగుతాం, మీకు ఆకలిస్తే మీరు బరిలో దూగుతారు. ఇప్పుడు మాది తాత ఇట్లా ముందుకి తాత నేను విత్తనం వేస్తా. పెద్ద మగవాళ్ళ కాలే నువ్వేం వేస్తావులే. ఏ తాత నేను దున్నుతా. ఈ పెళ్ళే కాలేదు, పొలం దున్నుతారా? తాత బురదలోకి దిగితే అంటుకుంటుందని వెళ్ళట్లేదు గాని. అది అంటుకుంటుందని పోతున్నావా? అది అంటుకోకుండా పోతాను నీకు. అయిపోయిందిరా. ఏ బాబాయ్ ఎలా ఉన్నావు? అవునవును, నేను మంచిగా బాగున్నావు అంటే నువ్వేందయ్యా కొడుతున్నావు? మనిషికో మాట కొట్టుకో చెప్పన్నారు పెద్దలు, అందుకే కొట్టా. గురుగారు, ఈ పంటకి పురుగు పట్టుకుంటుంటే ఏం చేయాలి? ఏముంది, 2 పంచులు సచ్చి ఊరుకుంటాయి. పత్తి పంటకి ఏ మందు కొట్టాలి? పత్తి మందే కొట్టు. వేసేసాడు, బాగా వేసేసాడు. పెద్దోళ్ళని హ్యాండిల్ చేయడం మీకు తెలియదయ్యా. స్మూత్ గా సున్నితంగా హ్యాండిల్ చేయండి. నన్ను చూసిన తప్పకండి బాబాయ్ ఇట్రా. నేను ఎవరో తెలుసా? నోకరాజు. దిల్ రాజు అన్న గొప్పడు నోకరాజు. సర్లే నేను వెళ్తాను. నోరాజు గారు ఏంటి? నాకు 5 ఎకరాల పొలం ఉందండి, తడపాలా? నేనెందుకు తడుపుతా? అరే 10 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు ఒకసారి పోతా. అసలు మీరు అందరూ ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడండి, మీ వాళ్ళే అందరూ. బాబాయ్ నువ్వు ఇది చాలా రాంగ్. నువ్వు బాబాయ్ అను. ఒకటి అడుగుతాను చెప్పండి, నేను ఎవరో తెలుసా మీకు? జాకెట్ రాఘవరావు గారు. జాకెట్ రాఘవ్ కదండి, రాకెట్ రాఘవ్. మీ దగ్గర వ్యవసాయం నేర్చుకుందామని వచ్చాం, మాకు నేర్పిస్తారు కదా? ఒక్క బస్తా పండిస్తే మాకు అయిపోద్ది. వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? పొద్దున్న ఎన్ని గంటలు లేవాలి? 10 లేస్తే సరిపోద్దా? 12 లేస్తే సరిపోయింది. మీరు ఏ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు? అది కాదయ్యా, పొలంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పొద్దున్నే 5ంటికి లేచి. ఇక్కడే అయిపోయింది, పొద్దున్న 5ంటికి వెళ్ళేస్తారు మా వాళ్ళు అసలు కాదు. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. చూసావా, మీ ఒక్క బస్తా కోసం ఎంత మంది కష్టపడుతున్నారు? కష్టపడడం కంటే నాకు తెలిసి ఇదిగో ఈ లైన్ లో నిలబడ్డ నేను కానీ, ఇమానీలు, నోకరాజు, నరేష్, భాస్కర్, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా యాక్టివ్ గా అందరం పంచలేసేవాళ్ళు. ఫస్ట్ టైం మమ్మల్ని అందరినీ పంచలేసి ఆడుకున్న ఈ రైతులకి మేము నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం.
చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది ఇంత బాగా వర్కౌట్ అవడానికి మెయిన్ కారణం మన బాబు. వీళ్ళు యాక్చువల్ గా ఈ ఎపిసోడ్ లో అటెండ్ అవ్వడానికి నిన్ననే వచ్చారు. ఇదంతా వాళ్ళకి నేర్పించి ప్రాపర్ గా ఒక్కరు కూడా ఒక్క డైలాగ్ మర్చిపోవాలి. మన వాళ్ళైనా అక్కడక్కడ తడబడ్డారు కానీ ఆ రైతులు ఎవ్వరు ఒక్కరు కూడా ఒక్క డైలాగ్ కూడా మర్చిపోలేదు. మనోడు ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు, ఈ స్కిట్ లో ఒక్క డైలాగ్ మర్చిపోయిన ఊరికి మీ శవాలే వెళ్తాయి అన్నాడు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ రైతు స్పెషల్ స్కిట్ డన్ బై రైతులు? హిలేరియస్ గా వాళ్ళ చేత కూడా ఇలాంటి పంచులన్నీ చెప్పించారంటే బాబు సూపర్. చాలా చాలా బాగా చెప్పారండి. ఏ ఒక్క పంచ్ మిస్ అవ్వలేదు. అందరూ కూడా చాలా చాలా బాగా చేశారండి. ఆది గారు చెప్పినట్టు ఇందాక వాళ్ళు ఆర్టిస్టులైనా ఎక్కడో ఒక చిన్న చిన్న డైలాగులు మర్చిపోయారేమో గానీ మీరంతా దున్నేశారు. ఇక్కడ కూడా దున్నేశారు అంతే. మీరు మా ఆర్టిస్టులు అందరితో కలిసి స్కిట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇంతవరకు ఎప్పుడు పొందిన ఆనందం పొందామమ్మా ఈరోజు. ఆల్ రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, కలిసి మాతో పాటు స్కిట్ చేశారు, అలాగే ఫార్మర్స్ డే లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు ఫార్మర్స్ డే కాకుండా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మీ అందరి కోసం. అదేంటంటే మేరీ క్రిస్మస్. శాంటా క్లాస్ గారు, మీరు ఇవన్నీ గిఫ్ట్స్ మా కోసం తెచ్చారా? మీ అందరికి గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చాను. సూపర్. అందరికి గిఫ్ట్స్ ఉన్నాయి. గిఫ్ట్లు ఇచ్చినప్పుడు కూడా షాక్ అవ్వలేదు కానీ క్రిస్మస్ తాతని క్రిస్మస్ నాయనమ్మ పిలిచింది, అది నాకు. గిఫ్ట్లు అంటే మీకు ఇమీడియట్ గా ఉపయోగపడే కాదు, మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ గిఫ్ట్ లో నేను సొంతంగా రాసి తీసుకొచ్చాను. ఫస్ట్ మన యాంకర్ రష్మి గారితోనే స్టార్ట్ చేద్దాం. అవునా? నేను చదువుతాను. ఏంటి తెలుగు రాస్తుంది? నాకు తెలుగు రాదు కదా. అందుకేరా నేనున్నా, నేను వస్తాగా. రండి ఆది గారు. వాడికి నీకు పెళ్లి జరుగుద్ది విడివిడిగా. క్రాస్ చెక్. వాడికి నీకు పెళ్లి జరుగుతుంది తప్పకుండా. ఏది రాస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో ఉన్న వాడితో నీ పెళ్లి జరుగుతుంది. మనసులో ఉన్నది చెప్పాలి ఉన్నది మాటలు రావేలా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నెక్స్ట్ హైపర్ ఆది గారికి గిఫ్ట్ అన్నమాట. నేను తీస్తా. నువ్వు చదవలేవు కదరా? నేను చదివిపిస్తా. అది నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తావు. ఎంతో మంది ఆడపిల్లల జీవితం బాగుపడుతుంది వాళ్ళతోటి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మన ఇంద్రజ గారు. మీ మీద పంచులేసే రష్మి మీద మీరు పగ తీర్చుకుంటారు. ఆది మీద పగ తీర్చుకుంటాననుంది. తీర్చుకోండి ఏదో. నెక్స్ట్ దీనంతటికి కారకుడు బాబుగాడు. వాడు ఫ్యూచర్ అంట. ఇది చదవాలంటే నాకే సిగ్గుగా ఉంది. నువ్వు ఎలా రాసుకున్నావు ఇది? ఏమైంది బా చెప్పు. శ్రీదేవి నీ వల్లే నడుస్తుంది కానీ ఎవరో నమ్మరు. పంచి ప్రసాదానికి మంచిదే వస్తుందయ్యా. ఇది నీకు చెవులో చెప్తా. బొక్కలో పంచులు మానేస్తే బాగుపడతావు. నేను బొక్కలో స్టేజ్ మీద చేశాను కదా. ఈ బొక్కలో పంచులే వాళ్ళు కూడా చెప్పింది. కస్తూరి. నేనే చెప్తా. నేను చెప్పరా? ఇవే తగ్గించుకోమన్నారు. ఏం చెప్పారు? ఓవర్ యాక్షన్ తగ్గించుకోండి అంట. చేస్తే కదా తగ్గించుకోవడానికి. ఇప్పుడు తగ్గించుకుంటాను. రాఘవ్ గారు, ఒక అమ్మాయితో పోలీసులకు దొరికిపోతారు. అదే ఉంది ఇక్కడ. అలా ఎప్పుడు లేదండి. మా ఆవిడని ఎక్కడో బయటికి తీసుకెళ్తుంటే పోలీసులు బండి ఆపి లైసెన్స్ ఉందా లేదా దొరికిపోతారు నెక్స్ట్ ఇయర్. జాగ్రత్తగా ఉండండి రాఘవ్ గారు. కాదు రాఘవ గారు, అందులో ఒక్క తీసేయండి. మీ అమ్మాయితో మీరు దొరికిపోయారు అంతే. ఇప్పుడు ఇది కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేద్దాము. ఇమ్ముకి ఇచ్చేయండి. నాదా? నువ్వే చదువు. నా చదువు ఏమో. వర్షాన్ని వదిలేస్తే బాగుపడతా. నువ్వు చేయలేదు పడేసావు. నాది రాయలేదు. వెనకాల తీసుకొని రా, చదవండి. ఎదుటి వారిని చూసి ఏడ్చి పట్టడం మానేయాలంట.
తప్పన్నా ఇది, నేను పడతానా అన్న? వాడు పడరా పాపం సీరియస్. ఓకే శాంటా నెక్స్ట్ ఎవరు? కావ్య. రోడ్డున పడతారు. ప్రస్తుతానికి సోఫాలు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సత్య గారు రండి. సత్య చదువు ఫాస్ట్ గా. సత్య గ్లామర్ మీద ఫోకస్ తగ్గించి నటన మీద ఫోకస్ పెట్టు. మనం క్యూట్ గా గిఫ్ట్స్ రాయాలంటే ఎలా రాయాలి తెలుసా? అంటే లేడీస్ కి గిఫ్ట్స్ అంటే ఎలా ఉండాలి తెలుసా? మీరు డే అంతా మీకు ఇష్టమైన అన్ని తినొచ్చు, కానీ అస్సలు వెయిట్ ఎక్కదు, ఇలాంటి రాయాలి. మీకు నచ్చిన డ్రెస్ సేల్ లో మీకు మాత్రం దొరికిపోతుంది, ఇలాంటి గిఫ్ట్స్ రాయాలి. అది గిఫ్ట్స్ అంటే. నువ్వు రోడ్డు మీద పడిపోతావు, ఇది అంత గిఫ్టా? ఓకే శాంటా క్లాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరి గిఫ్ట్లు తెచ్చారు, చాలా మంచి మాటలు అందరికి చెప్పారు. మరి ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఇప్పుడు కేక్ కటింగ్ కూడా ఉంది అందరికి. ఓకే శాంటా మీరు రండి ఫ్రంట్ లో. శాంటా ఈ టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రోజు జరుగుతున్న రైతులు దినోత్సవం యాజ్ వెల్ యాజ్ క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు జరగబోతుంది ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగ సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. దేవి బావా వస్తున్నా బావా. అదేంటి దేవి ఉత్తన్నం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బావా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బావా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ వట్లు రావట్లేదు, వట్టిలు పెరిగిపోతున్నాయి. ఊరుకోవే, ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. గల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమప్పు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరెందుకు తల్లి కొంటున్నావు? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫినిష్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాళ్ళు గుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం గట్టు వైపు వెళ్ళొచ్చు చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తయే కొంటా, సరేనా? ఎరా సంటేష్, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లని తీసుకెళ్ళిపోతున్నాను.
కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే దూరం కరగనంటుందా తన కలలుగా మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం విసలను తరిమే ఉరుమే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా. ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన రేటుకి ఎవరు కొనరు ఇక్కడ. అమ్మితే అమ్మండి, అదే మీ సాగు మీరు సావండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారా. సంటేశు ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడే ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా. సంటేసి చచ్చిపోయాడు. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బావా, పంతా పంతా అని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డాం, ఇంత చేసిన ఏముంది అయ్యా. నాన్న లే, నాన్న నాన్న, అమ్మ లే, అమ్మ నాకు కొత్త బట్టలు వద్దు, ఏమి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని. నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి. నిజంగా ఇప్పటి వరకు ఫార్మర్స్ డే కాన్సెప్ట్ లో నేను హోస్ట్ చేశాను. అలాగే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రైతు బేస్డ్ కాన్సెప్ట్ లో ఎప్పటికీ హ్యాపీ ఎండింగ్ అనేది ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు. కానీ ఇది ఖచ్చితంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంద్రజ గారు, రైతుకి ఒక్క తల్లి కాదు, 2 తల్లిలు, కన్న తల్లి నేల తల్లి అన్నది. పంటని పండించడానికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, అసలు ఎంత దాటుకుని ఆ పంటని పండిస్తున్నాడు ఒక రైతు అన్నది మాకు కళ్ళ కట్టినట్టు చూపించారు. ఆ మొక్కకి పోసేది నీరు కాదండి, తన ప్రాణం. సాయి గారు అసలు జీవించారు ఆ క్యారెక్టర్లో. మీరు మిమ్మల్ని మేము చూస్తున్నామన్న ఫీల్ తెప్పించకుండా ఒక రైతుని చూసిన ఫీల్ తెప్పించారు. అది డెఫినెట్ గా మీ సక్సెస్. చాలా చాలా బాగా చేశారు సాయి గారు. అండ్ కస్తూరి గారు, మిమ్మల్ని ఇలాగా ఒక సింపుల్ శారీలో ఒక ముడేసుకుని ఇలా చూస్తుంటే నిజంగా మీరు గృహలక్ష్మి. అండ్ ప్రార్థిని, మనందరినీ ఏడిపించేశారు. ఒకసారిగా నువ్వు నాన్నగారి మీద పడి ఏడ్చి, నాన్న నీ మాటలు నేను వింటాను నాన్న లేనా అనేటప్పటికి ఇంకా అందరికి ఎవరి కళ్ళముడ కళ్ళీళ్ళు వచ్చేసాయి.
Pradini, you are extraordinary performer, Pradini. You are a child prodigy. And can we call upon the choreographer? Ramu Master. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో And the dancers, please. చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి. ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మీరేం చేశారు ఇంతవరకు కొరియోగ్రఫీ మీది చూపించనన్నప్పుడు ఫస్ట్ గా ఇది చూపించండి మీరు. థ్యాంక్ యూ దిజ గారు. రాము మాస్టర్. రైతు కాన్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పగానే నాకు ఫస్ట్ భయం వేసింది. ఎందుకంటే చేయడమే అంత పెద్ద కాన్సెప్ట్, ఎందుకంటే మామూలు విషయం కాదు మేడం. జీవితాలకు సంబంధించింది. అసలు మన పుట్టు పూర్వతరం నుంచి వ్యవసాయం నడుస్తుంది అని అంటే అది నాటి జోక్. అలాంటి దాన్ని నేను చూపెట్టాలంటే చూపెడతానా లేదా అన్న భయంతో స్టార్ట్ చేశాను. బట్ అది ఇంత బాగా వచ్చిందంటే వీళ్ళందరూ సపోర్ట్, డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్. అన్నా నువ్వు చెప్పు, ఎట్లా అనిపించింది ఈ పాట? ప్రతి ప్రొడక్ట్ కి ఎంఆర్పీ రేట్ ప్రకారం అమ్ముకుంటారు. రైతు పండించిన పంటకు మాత్రం ఎటువంటి ఎంఆర్పీ లేదు. నష్టమైన లాభమైన అవసరమైనప్పుడు అప్పులు తీర్చుకోవడానికి, పెళ్లి చేయడానికి, దేనికైనా సరే సగానికి అమ్ముకొని రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రోడక్ట్ ఉంటుంది కదా రైట్ ది, మనం ఎప్పుడైనా లాంగ్ ట్రిప్స్ వెళ్తున్నప్పుడు కారులో పక్కన రోడ్ల మీద అప్పుడే పొలాలు పక్కనే ఉంటాయి. వాళ్ళు వెజిటబుల్స్ అవన్నీ తెచ్చి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. మనం అవి బేరం ఆడతాం, గీసి బేరం ఆడతాం. వాళ్ళకి విరక్తి వచ్చారు. అదే సూపర్ మార్కెట్ లో ఉంటే బేరం ఆడం, ఎన్ని ట్యాక్స్ వేసినా మూసుకుని కొనుక్కుని తెచ్చుకుంటాం. సో దయచేసి రైతుల దగ్గర ఎవరు బేరం ఆడకూడదు అనేది నా అభ్యర్థన అండి. ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీకు ఎలా? ఫార్మర్స్ అనేది చాలా డెలికేట్ పొజిషన్ లో ఉన్నారు. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలి ఫార్మింగ్ అనేది ప్రొఫెషన్ ని కాపాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ ప్రార్థని ఏదో చెప్తాదనండి. మా తాతయ్య కూడా ఫార్మరే. బ్యాక్ మా తాతయ్య కూడా ఇన్ని ఇబ్బందులు పడి, ఇన్ని కష్టాలు పడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నాకే కాదు, అట్లా చాలా మంది ఫార్మర్స్ చనిపోయి ఉంటారు. వాళ్ళ కూతుర్లకు కానీ వాళ్ళ మన్మరాళ్ళకు కానీ చాలా బాధ అనిపిస్తుంది. సో రైతుని ఏమి ఇబ్బంది పెట్టకండి, రైతు చెప్పిన ధరకి కొనండి. ఫ్రమ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. హ్యాట్స్ ఆఫ్ టు యు ప్రార్థని. అండ్ నీ ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ పడి ఉంటుందో ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్. అలాగే ఆది గారు కూడా రైతు మీద పడి బతికే రాజకీయాలు కాకుండా రైతును బతికించే రాజకీయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీరియస్ గా. ఒక రైతును వ్యవసాయ శాఖ మంత్రిని చేయండి, ఎందుకంటే తోటి రైతుల బాధ ఒక రైతుకే తెలుస్తుంది. అలా చేసి చూడండి, అప్పుడు రైతులందరూ కష్టాలు పోతాయి. నాకైతే ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ముందు సాయి కిరణ్ అన్న ఒక సింగర్ గా ఉన్నాడంటే ప్రొఫెషనల్ గా సింగర్ దాంట్లోకి వెళ్ళిపోతాడు. అలాగే ఒక ఆర్టిస్ట్ గా, ఒక డాన్సర్, లేకపోతే ఇలాంటి ఒక కాన్సెప్ట్ చేసిన మనకు అలా కనపడతాడు. అది ఒక సాయి కిరణ్ అన్నలో ఉంది ఆ క్వాలిటీ. అలాగే కస్తూరి గారు ఇక్కడ మాట్లాడుతున్నంతసేపు ఎంత సరదాగా ఉందో, వన్స్ ఆ రైతు ఆ ఇదిలోకి వెళ్ళగానే ఫీల్ ని సెట్ చేసుకుని మనందరికీ కూడా కనెక్ట్ అయ్యేలా చేసింది. ప్రార్థన అయితే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళ అమ్మగారు అనుకుంటా మామూలుగా ఆడవట్లేదు, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తుంటే. ప్లీజ్. రాము అన్నకి నాకు తెలిసి టోటల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇది బెస్ట్ కాన్సెప్ట్, బెస్ట్ కొరియోగ్రఫీ. ఎప్పుడైనా ఒక సాడ్ ఎండింగే ఉంటది రైతుల విషయంలో. త్వరలో ఇది హ్యాపీ ఎండింగ్ గా మారాలి అని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నాము. దేశంలో ఇద్దరే ఉన్నారండి, వాళ్ళ వల్లే మేము కడుపు నిండా తిని పడుకోగలుగుతున్నాము. దట్ ఈస్ అవర్ సోల్జర్స్ అండ్ అవర్ ఫార్మర్స్. సో జై జవాన్ జై కిసాన్. Thank you so much to each and everybody who has performed, and once again happy Farmers Day. Thank you. బస్తా సాధించాం మేము. మరి సాయి గారు ఏమంటారు? ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. బావగారు మా వాడు ఎంత కష్టపడి పండించాడు. అంతే, ఇంకంతే, ఇంక మాట్లాడేది ఏం లేదు. ఒక్క నిమిషం. చెప్పండి. హలో, మనం మేము వచ్చేసాం, మరి మెయిన్ గెస్ట్ రావాలి కదా ఇంద్రజ గారు.
ఒక ఎక్స్ట్రా బస్తా కూడా పండించారు. సాయి గారు హ్యాపీ కదా? ఇప్పుడు మీ చెల్లెల నుంచి పెళ్లి చేసేయండి. ఏం హ్యాపీ అండి, ఏం హ్యాపీ? నేను నా పొలంలో నాకంట ఒక బస్తా ఎక్కువ పండించమంటే ఆ ఎదురింటి వెంకట్రావు గారి పొలంలో నా శత్రువాడు వాడి పొలంలో బస్తా ఎక్కువ పండించాడు. 1 year టైం ఇస్తాం, ఈసారి మా పొలంలో పండించు, అంతవరకు దా వెళ్దాం. అన్నయ్య లేదు కన్నయ్య లేదు. సరే ఇప్పుడు ఏంటి, ఒక బస్తా ఎక్కువ వేరే వాళ్ళ పొలంలో పండించారు కాబట్టి వీడికి ఇచ్చి పెళ్లి చేయరు, అంతే కదా? అంతే. నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నాకు ఇచ్చి పెళ్లి చేయండి. అరే ఆది గారు, ఇంతకి మా పేమెంట్ ఎవరు ఇస్తారు? మీ పేమెంట్ సౌమ్య వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఆది గారు మా పేమెంట్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు వీడు పంట ఎవరి పొలంలో పండించాడు? శత్రు పొలంలో. ఆ శత్రువుని అడగండి, ఎత్తాడు. రైతులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.